అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున మా శాయశక్తిలో మేము కృషి చేస్తాం. బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నా ఆలోచన ఏంటంటే, మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్. మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది. అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి. ఇవాళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో, ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది. అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు. మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళలే ఫస్ట్ ఉంటున్నారు. ఎంసెట్ ర్యాంక్ వచ్చినా, లేకపోతే పీసెట్ ర్యాంక్ వచ్చినా, మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినా, ఎక్కడ చూసినా గర్ల్స్ టాప్లో ఉంటున్నారు. దే ఆర్ పర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్. సో మీరు, ఐఎమ్ సో హ్యాపీ, ఈరోజు కూడా చాలా మంది గర్ల్స్ వచ్చారు. మీరు కూడా చక్కగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. నేను సిద్దిపేటలో కూడా ట్రై చేస్తున్నా. వాస్తవానికి ఇక్కడ ఒక ఐటీ టవర్ పెట్టించాను. నా ఆలోచన అక్కడ ఒక 1000 మందికి జాబ్ ఇప్పించాలని. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 400-500కు వచ్చింది. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్వీర్యం చేశారు, పట్టించుకోవడం లేదు. వెటర్నరీ బీవీఎస్సీ కాలేజీని పెడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి కొడంగల్ పట్టుకుపోయింది. కొత్తది పెట్టుకోవాలి కానీ సిద్దిపేట ఎత్తుకుపోవాలి. నా ఇక్కడ నుంచి ఆ బీవీఎస్సీ వెటర్నరీ కాలేజీని ఎత్తుకుపోయింది. అదే రకంగా 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాను. ఆల్మోస్ట్ 95% వర్క్ డన్. జస్ట్ లాస్ట్ టచ్అప్స్ ఉండే, ఆ ఎయిర్ కండిషన్స్, లేకపోతే బెడ్స్ వేయడము, ఐసీయూ పరికరాలు పెట్టడం. ఆ 5% వరకు 2 సంవత్సరాల నుంచి చేయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 1000 పడకల ఆసుపత్రి వస్తే ఆడ ఒక 500-600 మందికి ఉద్యోగాలు దొరికేది. బీవీఎస్సీ కాలేజ్ వస్తే అక్కడ కొంతమందికి అవకాశాలు దొరికేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్లో ఎక్కువ పోతా ఉంది. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. నాకు మీ భవిష్యత్తు ముఖ్యం, అదేదో నేను చూసుకుంటాను. మీరు బాగుండాలి, మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా పెడతాం, మరిన్ని జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈసారి కొన్ని కంపెనీలు వచ్చాయి. సో భవిష్యత్తులో ఇంకా కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం. సో మొన్న నేను లండన్ పోయినప్పుడు కూడా మన ఐటీ టవర్లో ఒక 4-5 కంపెనీలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న మన తెలంగాణ బిడ్డలతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, సిద్దిపేట ఐటీ టవర్లో మా కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సో దాన్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను తప్పకుండా. అక్కడ ఒక 4-5 కంపెనీలు వస్తే ఇంకో 300-400 మంది మన పిల్లలకు, సిద్దిపేట బిడ్డలకు అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. అట్లే మీరు కూడా ఈసారి దీనిలో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ మేళాలో మరిన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం. సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి. మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు 30 కంపెనీల వరకు ఇక్కడికి వచ్చున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి. జనరల్గా నేను చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ 90% ఉంటుంది. 10% అక్కడ కూడా ఫెయిల్ అవుతారు, కానీ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది, నీలో బాధ్యత పెరుగుతుంది. యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ. నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది. ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు. మన ఆలోచన లిమిటెడ్గానే మనం పరిమితం అవుతాం. వెన్ యూ గో అవుట్, ప్రపంచం నీ ముందు ఓపెన్ అవుతుంది. సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని వదలకండి. తప్పకుండా పోయి జాబ్లో చేరండి. చేరినాక కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నెల దాటిన వాళ్ళకి సక్సెస్ అయిపోతారు. తిరిగి రాకండి, ఉండండి అక్కడే, జాబ్ పట్టుదలతో చేయండి. 1 monthలో బ్యాక్ వస్తారు కొంతమంది, 50%. మళ్ళీ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీరు ఒక్క నెల దాటారనుకోండి, యూ విల్ మూవ్ ఫార్వర్డ్, యూ విల్ గో హెడ్. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు. రేపు ముంబైకో, బెంగళూరుకో, ఢిల్లీకి ఆలోచించాలి. అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి. అందువల్ల మొదటి అడుగు సిద్దిపేట నుంచి వేయండి హైదరాబాద్కు. అక్కడి నుంచి 2వ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం. సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మొన్న నేను
యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు, సిద్దిపేట అబ్బాయి. అక్కడ పోయి అక్కడ మాస్టర్స్ చేసినాడు, ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు. ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు, షాప్లో జాబ్ చేస్తున్నాడు.